అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తూ వారు మాట్లాడిన మాటలు కానీ వాళ్ళ ఆహాలు భావాలు కానీ ఏదో భాష కానీ చూస్తుంటే ఒక అనుభవం ఉన్న పరిమితి రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాట్లాడే మాటలలాగా కాకుండా ఒక కామెడీ షోలా కనిపిస్తుంది. ఆయన వేషం, ఆయన భాష, ఆయన హావాలు భావాలు అన్నీ శుభ్రంగా సినిమాలో కామెడీ షో చూస్తుంటాం మనం. ఈ మైకులు కట్టుకొని చుట్టూ మరి చుట్టూ ఊగిపోతూ ఆయన మాట్లాడుతున్న మాటలు. ఆయన అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తేనంట ముఖ్యమంత్రి అయితే అమరావతి ఆగిపోతుంట, పాలన ఆగిపోతుంది. రాష్ట్రానికి వచ్చి 1,00,000 కోట్లు కేసీఆర్ కొట్టేశాడట. అందులో జగన్ గారు వస్తే 1,000 కోట్లు జగన్ గారికి ఇచ్చి ఎన్నికల్లో ఆ 1,00,000 కోట్లు ఎక్కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాంతోపాటు దత్తపుత్రుడికి వచ్చి మోడీ గారు వచ్చి జగన్ గారు దత్తపుత్రుడట. జగన్ గారు మోడీ గారికి ఆయన వచ్చి పసికందుని వచ్చి కత్తితో ఆయన పొడిచి చంపేయడానికి నరికేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు దత్తపుత్రుడితో. ఇవి ఆయన మాట్లాడుతున్న మాటలు అడుగుతున్నాను. నాకు అర్థమనే భాష ఏంటంటే తెలంగాణ నుంచి 1,00,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఉన్న చట్టంలో రావాలి. ఓకే, రావాలి. అది ఏమనేది చూస్తారు. ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఎవరు బాబు? 5 సంవత్సరాలు ఏం చేస్తామని నువ్వు? రాష్ట్రానికి వచ్చి నువ్వు వచ్చి ఒక పనిచేసిన నాయకుడివని, రాజకీయ అనుభవం ఉందని నువ్వు వస్తే ఇప్పుడే పుట్టిన ఈ బిడ్డకు వచ్చి ఒక అనుభవం నాకు ఆయాగా ఆ తల్లి పక్కన నువ్వు ఉండి నువ్వు దాని సంరక్షణ చేస్తూ అవసరమైన తట్లు ఆ బిడ్డను తీర్చిదిద్దామని నీకు వచ్చి పార్టీ కట్టాడు. మరి నువ్వేం చేస్తావు? ఎందుకు 1,00,000 కోట్ల రూపాయలు మనకు రావాల్సిందని ఎందుకు తేలేదు? 5 సంవత్సరాలు నువ్వు చేతగాని దత్తమ్మవా? జగన్ దత్తమ్మే కదా. నీ అనుభవం ఎందుకు పనికిరాలే కదా. నీ లాలొచ్చి నీ అవినీతి వల్లే కదా పోయింది ఇది. నీ ఓటు నోటు కేసులో నువ్వు అక్కడ వచ్చి నీ రాజకీయ లబ్ధి కోసం స్వార్థం కోసం నువ్వు చేసిన కార్యక్రమాలు కదా తోకముచ్చుకుని పరిగెట్టి వచ్చావు ఇక్కడికి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు రేపు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీలాగా 1,00,000 కోట్లు ఎందుకు వదులుకుంటాడు రావాల్సి ఉంటే? వాళ్ళు మేము ఒత్తిడి తీసుకొచ్చి అవసరమైన ముఖ్య పిండి విషయం తెచ్చుకుంటాం. చట్ట ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిందాన్ని తీసుకొచ్చుకుంటాం. దేనికొస్తే ఇదేమి జాయింట్ వెంచర్, ఇదేమి వ్యాపారాలా, భాగస్వామ్య వ్యాపారాలండి? ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం అవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు. మీరు మరి దత్తపుత్రుడు పసికందం వచ్చి అన్నారు. ఎవరు చేశారు? నువ్వు భారతీయ జనతా పార్టీ ఇద్దరు కూడా లాలుచిపడి 4.5 సంవత్సరాలు వచ్చి ఈ రాష్ట్రంలో వచ్చి మిత్రపక్షంగా ఉంటూ కేంద్రంలో నీ మంత్రి, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మంత్రులు రాత్రులు పగలు చట్టాపట్టాలు వేసుకొని తిరిగి రాష్ట్రాన్ని అన్యాయం చేసి మోసం చేసి నీ స్వార్థం కోసం వచ్చి తాకట్టు పెట్టి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్యాకేజీ బాగుందని చెప్పి లేఖలు రాసి ఆ లేఖలు వచ్చి ఇప్పుడు వచ్చి నీ స్నేహితులే ఇప్పుడు బయట పెడుతూ ఉంటే నువ్వు ఇచ్చావు గారి చేతికి కత్తి. ఆ కత్తి ఇచ్చి ఈ పసిబట్టిని నా నరకమని చెప్పి చెప్పింది నువ్వు కాదా? ఎవరు చేస్తారు ఈ పని? చెప్పండి మోడీ గారు, చెప్పండి చంద్రబాబు నాయుడు గారు.
నువ్వు మోడీ కలిసి చేసింది కాదు ఇది. ప్రధానమంత్రి గారు మీరు కలిసి ఈ రాష్ట్రాన్ని ఫస్ట్ పెట్టించింది మీరు కాదా? ఇంకో 20 సంవత్సరాలు వెనక్కి పెట్టింది మీరు కాదా? పైపొచ్చి తగుదమ్మా అన్నట్టు పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద ఇది ఏం మాట్లాడుతున్నారు? నేను అటు రోజున మీరు అక్కడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే ఇంకా ప్రజలు నమ్ముతున్నారు అనుకున్నారా? మీ మాటలు ఇంకా హర్షిస్తాం అనుకుంటారు ప్రజలు. పౌరుషం రోషం గురించి మాట్లాడుతున్నారు. నీకు పౌరుషం ఉందా? జగన్మోహన్ రెడ్డికి పౌరుషం ఉందా? నీకు రోషం ఉందా? మీకు రోషం ఉందా? జగన్మోహన్ రెడ్డి రోషం ఉందా? మీకు పౌరుషం రోషం లేదు కాబట్టి ఎమ్మెల్యేగా మీ మామగారు పార్టీ పెట్టిన తర్వాత వచ్చి ఎమ్మెల్యేగా ఉండి ఎమ్మెల్యేగా ఓడిపోయి కాళ్ళకు దండం పెట్టి దాంట్లోకి వెళ్ళావు. ఆయన రోషం పౌరుషం ఉంది కాబట్టి ఆ పార్టీకి రాజీనామా చేసి ఇంకో పార్టీ పెట్టి అప్పుడే 20 మంది ఎమ్మెల్యేలని గెలిపించుకొని ఆ తర్వాత గత ఎన్నికల్లో 68 ఎమ్మెల్యేలు గెలిపించుకొని ఇప్పుడు వచ్చి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఆయన రోషం పౌరుషం నీకుందా ఆయనకుందా? ఏంటి మాటలు నాకు అర్థమవుదు. పెద్ద పెద్దగా ప్రజల్ని రోషం లేదా పౌరుషం లేదా మీద రక్తం లేదా రక్తం మలుగుపోతుందా? ఈ రక్తం నువ్వు చేసిన పనికి నువ్వు చేసి ప్రజలు వచ్చి నచ్చబెట్టి ఎవరి మీద ఎవరిని ముసుకొప్తే ఎంత ముసుకొప్తే ప్రజలు అమ్మాయికి రా ముసుకొప్తే నువ్వు ముసుకొప్తే లేచిపోవడానికి నీ జిమ్మిక్కులు నీ తాలూకు యాక్షన్లు నీవన్నీ కూడా ప్రజలు గుర్తించారు. కాపండి ఆ తలసామాలు అని చెప్తాడు. ఈయనకు కొడుతున్నాడు. ఆయన ఐటీ మంత్రి రాష్ట్రంలో. ఆయన వచ్చి అంటాడు మచిలీపట్నం పోర్టు నుంచి సముద్రాన్ని వచ్చి కేసీఆర్ పట్టుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చి టైప్ పట్టాడు. మచిలీపట్నం పోర్టు కంట హైదరాబాద్ పట్టుకుపోతారు. ఏం జోక్ ఇది? నవ్వాలా ఏడవాలా అర్థం అవ్వట్లేదు. ఇది ఎక్కడైనా సాధ్యమండి? ఈయన వచ్చి ప్రపంచాన్ని తీసుకొచ్చి అమరావతి తీసుకొస్తాడు. ప్రపంచాన్ని అమరావతికి తీసుకొస్తాడు. ప్రపంచాన్ని అమరావతి తీసుకురావడం, సముద్రాన్ని వచ్చి అక్కడికి హైదరాబాద్ తీసుకుపోవడం, మచిలీపట్నం పోర్టుని ఇది ఇలాంటి జోకర్లా తయారయ్యే రాజకీయాలు వల్ల వాస్తవాలకు దూరంగా వాస్తవ విరుద్ధంగా నోటుకు ఏదో వస్తుంది మాట్లాడుకుంటూ 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో ఆ ప్రజల ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అటు శ్రీకాకుళంలో కానీ రాజాంలో కానీ ఇచ్చాపురంలో కానీ లేదా ఎక్కడ మాట్లాడుతున్నప్పుడు పోనీ నీ జిల్లాకి చేశానని చెప్పని అని చెప్పు. ఆ పోలవరం కాంట్రాక్టర్ తీసుకొచ్చి ఆ సీఎం రమేష్కి ఇచ్చానని చెప్పి తప్పే ఉంది చెప్పు. శ్రీకాకుళం జిల్లా మీద నీకు సత్తు ఉంటే శ్రీకాకుళం జిల్లాలో యూనివర్సిటీని వచ్చి హెచ్ఎల్లు పెట్టిన మా హెచ్ఎల్లోని యూనివర్సిటీ నువ్వు పెట్టావా? లేదు రిమ్స్ మెడికల్ కాలేజ్ వచ్చి నువ్వు పెట్టావా చంద్రబాబు నాయుడు? జిల్లాకి ఏం చేశాను? నేను ఈ జిల్లాకు ఉన్నప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఈ 5 సంవత్సరాలు లేదా కలిసి 9 సంవత్సరాలు ఈ కార్యక్రమాలు చేశాను కాబట్టి నాకు ఓటేమండి. ఇగో ఈ మంత్రులు ఉన్నారు ఇక్కడ పాత ఎంతమంది చేశారు, వీళ్ళు ఏమీ చేయలేదని చెప్పు. అవేమి లేవే, అసలు ఆలోచన మాటలు కానీ లేవే. ఎక్కడ చూసినా సరే నువ్వు చేసింది చెప్పడానికి ఉంటే కదా చెప్పడానికి. నువ్వు ఏం చెప్తావు? సొల్లు ఇది ప్రజలు వచ్చి ఊరికి రెచ్చగొట్టడానికి ట్రై చేసి దాన్ని క్లాప్స్ కొట్టండి తమ్ముళ్ళని. ఇంతకుముందు ఒకసారి చూసేవాళ్ళం మనం. అంతకుముందు 2000 ఒప్పట్లేదు ఎందుకో కానీ. మరి మా పాత స్నేహితులతో స్నేహాలు పెరిగిన తర్వాత ఇప్పుడు చేతిలో 5000 ఒప్పుతున్నారు. ఇప్పుడు 2000 మనిషి. ఇవన్నీ వాస్తవాలు. ఇది నేనేమి ఎగతా చేయట్లేదు.
వ్యక్తిగతంగా విమర్శించారు. చూడండి ఇప్పుడు ఆయన చెప్తున్న క్లిప్, సినిమా యాంకర్ లాగా వచ్చి సినిమాలోనూ యాంకరింగ్ చేస్తాడు, యాంకరింగ్ లాగా ఆ పోజు అవి ఆ మాటలు అవి చూసి ఎంత అసహ్యంగా. రాజకీయాలు అంటే ఇందుకే పలస అయిపోయి రాజకీయ నాయకులు అంటే పెద్దలకు దగ్గరగా ఉండడానికి కారణం ఇలాంటి వేషాలే. ముందతనం లేకపోవడం. ఎవరంటే చెప్తాడు ఆయన మాట్లాడితే. హైదరాబాద్ ఢిల్లీకి వచ్చి నేను 29 సార్లు వెళ్ళాను, 69 సార్లు 60 సార్లు పొలం వెళ్ళాను. 29 సార్లు ఢిల్లీకి వెళ్ళి ఏం ఓడిపడిచావు? ఇప్పుడు ఒక్కరోజు సరే ప్రత్యేక హోదా గురించి అడిగావా? ఇంతకుముందు 5-6 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కానీ 3వసారి ఢిల్లీ వెళ్ళిన దగ్గర నుంచి 29 సార్లలో 1-2 సార్లు వచ్చి 3వసారి నుంచి ఢిల్లీ వెళ్ళిన సందర్భాల నుంచి మళ్ళీ ఆఖరి వరకు ప్రత్యేక హోదా గురించి అతను ఇచ్చిన రిప్రజెంటేషన్లో కనీసం ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇమ్మని అని రాసి ఉంటే నేను దేనికైనా సరే ఓడిపోతాను, తలదించుకుంటాను. అసలు అడగలేదు. లాలుచి అయిపోయి ప్యాకేజ్ కోసం సెట్ అయిపోయి నువ్వు డబ్బుల కోసం వాళ్ళు ఇచ్చిన నిధుల్లో నుంచి కమిషన్ కోసం చూసుకున్నాం. మీరు ఊరికే ప్రత్యేక హోదా అడిగానని రోజు కొడితే ఎవరు నమ్ముతాడండి? ఎవరికో చెవులో పువ్వు పెట్టని చెప్తారు. ఎవరు నమ్మడానికి కంటే ఎవరు తయారుగా లేడు. చూపెట్టు నువ్వు మూడోసారి లేఖ నుంచి 29 లేఖలు చూపెట్టు. అందులో ప్రత్యేక హోదా అనే పదం ఆ పేర చూపెట్టు. లేఖలు బహిర్గతం చేయి. ప్రధానమంత్రికి ఇచ్చింది. వాళ్ళు ఏదో పెద్ద చేసినట్టు మాటలు అందుకే చూస్తున్నాం టీవీలో. ఆ స్పందన ప్రజల్లో చేరకంగా వస్తుందా? ఎందుకంటే తెలిసిపోయింది దానికి ఇంకా లాభం లేదని. అయిపోయింది, మన పని అయిపోయింది. ప్రజలు లేదని అందుకు ఏదో ఒక జిమ్మిట్లతో ప్రజల్ని పంపించడానికి రోజుకు ఒక డ్రామా వేస్తూ మాట్లాడుతూ చేసింది చెప్పుకోవడానికి ఏం లేక ఎదుటివారి మీద వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ లేకపోతే ఇక్కడ ఎలాగ. ఎందుకంటే మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఈ రాష్ట్రంలో స్థానికంగా ఉన్న నాయకులు ఎవరు లేదు, రాష్ట్రంలో ఉన్న నాయకులు ఎవరు లేదు. ఆయన మిగిలింది 2 పక్షాలు. ఒకటి జాతి నాయకులు, వాళ్ళ స్వజాతికి సంబంధించిన ఆ సమాజవర్గం చెందిన జాతి నాయకులు. 2 జాతీయ నాయకులు. ఇంకెవరు అతని పక్కన లేడు. ఎవరు ఇప్పుడు అతను సమర్థించట్లేదు. ఎవరు అతన్ని అంగీకరించట్లేదు. అతని నాయకత్వాన్ని అంటే ప్రజలు అంగీకరించలేదు, నాయకులు అంగీకరించట్లేదు. ఈ 2 వర్గాలు ఆయన పక్కనే. ఓకే, ఆయన జాతీయ నాయకులు, 2 జాతీయ నాయకులు. చెప్పండి, ఇంకెవరన్నా చెప్పండి. నేను ఎప్పుడైతే చూసాను జాతీయ నాయకుల తాలూకా వచ్చి ఆయన ప్రసంగం దేనికి సంఘీభావం ఎప్పుడు వస్తారు? వాళ్ళు కలిసి పోటీ చేస్తూ వస్తారు. జాతీయ స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు వాళ్ళు కలిసి పోటీ చేస్తూ వస్తారు. ఒక ఫ్రంట్గా ఆరపడితే వస్తారు. కానీ ఇప్పుడు అలా కాదే, ప్యాకేజీల కోసం వస్తారు. ఇది ఎక్కడ కర్మ? ఇది నాకు అర్థం అవుతుంది. వాళ్ళందరినీ ముంచేస్తారు తీసుకెళ్ళి వచ్చిన వాళ్ళు. డిసైడ్ అయిపోయింది ప్రజలు. ఎందుకంటే ఈయనకు అనుభవం ఉందని చెప్పి, ఈయనకు ఒక సుదీర్ఘ అనుభవం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కొరవాడు, అనుభవం వాడికి ఇస్తే బాగుంటుందని చెప్పి 48% 1% ఓటుతో ఆ పర్సెంట్ ఓటుతో వచ్చి అధికారం ఇచ్చారు. అనుభవాన్ని వచ్చి నువ్వు మిజరబుల్గా ఫెయిల్ అయిపోయావు. నీ పరిపాలన పూర్తిగా నువ్వు వైఫల్యం చెందావు. పరిపాలన ఎక్కడ లేదు, గాలి కుదిశారు. ఎక్కడ చూసినా సరే రౌడీజము, దోపిడీ, భూ కబ్జాలు ఇవే ఉన్నాయి. మళ్ళీ పైపు వచ్చి అంటాడైనా భూ కబ్జాలు, వైసీపీ వచ్చి భూ కబ్జాలు. ఎక్కడ తిరిగిన భూ కబ్జాలు? నేను వైజాగ్లో జరిగిన భూ కబ్జాలు ఎవరికి లైసెన్స్ ఇవ్వరు, నువ్వు ఇచ్చావు, ఎవరు ఇచ్చారు? ఎప్పుడైనా రాజశేఖర రెడ్డి పరిపాలన ఎప్పుడైనా అలాంటి సంఘటనలు జరిగాయా వైజాగ్లో? మరి ఇప్పుడు ఏం జరిగాయి? ఉదురుతో పని వస్తే ఆనందపురంలో ఎంఆర్ ఆఫీస్లో రికార్డు తారుమారు అయిపోయి, అనకాపల్లిలో రికార్డులు తారుమారు అయిపోయి. ఉదురు తుఫానికి అనకాపల్లిలో రికార్డులో పోవడానికి లింక్ ఏంటండి? ఆలోచించండి. అంటే దాన్ని బట్టి మీరు భూ కబ్జాలకి, గోండాయిజానికి, రౌడీయిజానికి
మీరు వచ్చి ఇచ్చారు. అనుభవం అయితే నీకు వచ్చి పదవాపు చెప్తే మిజరబుల్గా ఫెయిల్ అయిపోయి ఆ పసిగందులు వచ్చి అంగవైకల్యం చేసి మళ్ళీ ఇప్పుడు అంగవైకల్యం నుంచి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బయటకు తీసుకోవాలంటే అంగవైకల్యం ఆ బిడ్డ నుంచి మళ్ళీ కాపాడాలంటే ఎంతో కేర్ తీసుకోవాలి, ఎంతో డే టు డే మినిట్ టు మినిట్ యాక్టివిటీ జరగాలి. అది జరగాలంటే ఆ కమిట్మెంట్ ఉండాలి. ఆ కమిట్మెంట్ ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ సరైన రావాలి, తప్పదు. అవసరం, చారిత్రాత్మక అవసరం ఈ రాష్ట్రంలో. అంత కమిట్మెంట్తో చేయాలంటే కార్యక్రమాలు, లేకపోతే అంగవైకల్యంతో పోతుంది రాష్ట్రం. చంద్రబాబు నాయుడు కానీ దురదృష్టంగా అందుకే ప్రజలు డిసైడ్ అయ్యారు దాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలంటే. ఊరికా పోలవరం వెళ్ళా 40 సార్లు వెళ్ళి ఏం చేస్తే పోలవరం వెళ్ళి అక్కడ నుంచి జాతీయ ప్రభుత్వం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం మార్చావు. దాంట్లో కమిషన్ కోసం చూసావు. నీ 50 ఏళ్ళందరికీ నామినేషన్ వర్క్లు ఇచ్చావు, ఎస్టిమేట్లు పెంచావు. దాన్ని ఈ కార్యక్రమం జరిగింది. అంతకంటే ఏం జరిగింది? నువ్వు చేసిన పని ఏంటి? ఎప్పుడైనా ఊహించారా రాజకీయాలు ఉన్నప్పుడు? పొలం శంకుస్థాపనలో నేను భాగస్వామిని ఆ రోజు సభ్య రాజశేఖర్ ఉన్నప్పుడు. ఆయనతో పాటు నేను వెళ్ళా. సుమారు 4,700 కోట్ల రూపాయలు ఆ హయాంలో మేము ఖర్చు పెట్టాం. భూసేకరణ జరిగినప్పుడు దాంట్లో నా పాత్ర, ప్రధాన పాత్ర నాది కూడా ఉంది. ఆ జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రిగా. ఆ రోజు మంత్రులు కూడా లేదు జిల్లాలో, నేనే మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రిగా. మాకు తెలుసు ఏం చేసాం. నీలా జాంబికాయలు, నీలాగా రోజు వారం అని చెప్పిన ప్రెస్ మీట్లు, ఇవి భూసేకరణ జరిగినప్పుడు వచ్చి అక్కడొక శంకుస్థాపన చేయడం, లేకపోతే 100 ఎకరాలు ఇంత ఇంకో 100 ఎకరాలకు వచ్చి అయ్యిందని చెప్పి గొప్పగా మళ్ళీ ఇంకొక పండుగ చేసుకోవడం చేయలేదే. సుమారు 500 కోట్లు ఖర్చు పెట్టారండి పెద్దధనాన్ని. దేనికి? ఆ పొలం చూపెడతారని చెప్పేది, ఆ మేము తగ్గిన దాని మీద వచ్చి చేసిన కాంక్రీట్కి చూపడడానికి. ఎంత అన్యాయం అండి ఇది. పెద్దదాన్ని ఈ రకంగా దుర్యోగం చేస్తూ, దోపిడీ చేస్తూ, మీ కమిషన్ కోసం ఈ రకమైన కార్యక్రమం చేస్తే ఇది ఎంతవరకు సంబంధించింది చెప్పండి? ఇది న్యాయం అని చెప్పండి. ఇది నాకు పనులు ఎవరైనా అర్చిస్తారో చెప్పండి. కోడిగత్తి పార్టీ ప్రతిపక్షాల మీద వచ్చే హత్యా ప్రయత్నం జరిగితే చిత్తశుద్ధితో దాన్ని దర్యాప్తు జరిపి ఎవరు చేశారో వాళ్ళని చేసి శిక్షించడం, వాళ్ళని ప్రజల ముందు ప్రజాకోర్టులో పెట్టడం, ఎవరు చేయనియండి. వాస్తవాన్ని బయటికి రావడం, అది చేయలేకపోయి తిరిగి ఎడతాల మాటలు మాట్లాడతావా? ఇదాన్ని ముఖ్యమంత్రిగా నీకు ఇచ్చిన పదవ తాలూకా ఔన్నత్యమదా? ఇక్కడికి వచ్చేటాడు రాయలసీమ రౌడీలు అంటాడు, అక్కడికి వెళ్ళి అంటాడు పరిచయం నేను తీసుకొచ్చాను. అక్కడికి ఎందుకు రాయలసీమ రౌడీలు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు కదా, మరి అక్కడికి వెళ్ళి కూడా ఆ మాట అనాలి కదా. ఎందుకన్నావు అంటే రాయలసీమలో ఉన్న వాళ్ళందరూ నీకు రౌడీగా కనిపిస్తున్నారా? ముఖ్యమంత్రిగా నీకు ఆ జ్ఞానం కూడా లేదా, ఆలోచన కూడా లేదా? ఆ భాష వాడకూడదని చెప్పని ఆ భాష ఆక్షేపణీయం. ఒక ప్రాంతం తాలూకా మనోభావాలు దెబ్బతింటాయి. ఆ ప్రాంతాన్ని మనం కించపరచడం తప్పు. ఈ రాజకీయాల్లో సాంప్రదాయం కాదు అనేది కూడా లేదా చంద్రబాబు నాయుడు గారు మీకు? ఎందుకంటే నేను అయిపోయాను మీ సబ్జెక్టు, నేను అయిపోయి మేము ఓడిపోయే పరిస్థితి వచ్చింది అని ప్రజలు తెలిసిపోయి ఇంకేదో నోటుకొచ్చినట్టు రోజు కూడా మాట్లాడతారు. ఇంకా వాళ్ళు ఆ రకంగా ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా ఇక ఆరాధన గురించి విద్యార్థుల గురించి మాట్లాడతారు. నీలాగా ఎవడో ఇప్పుడు మీకు చెప్పలేదు. ఆయన ఎప్పుడైనా సరే మాట్లాడుతున్నప్పుడు ఏదైనా ఒక ప్రతిపక్ష నాయకుడు మీరు ఒక ముఖ్యమంత్రి భాష మీద అదుపు ఉండాలి. ఒక బాధ్యతగా ముఖ్యమంత్రిగా ఓటు అడిగినప్పుడు బాధ్యతగా అడగాలి. అది లేదు. పూర్తిగా కూడా వైఫల్యం చెందారు. ప్రజలకు చెప్పడానికి ఏమి లేక ప్రజలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల అమాయకులు కాదు,
ప్రజలు అమాయకులు కాదు. అందుకు ఇక ఆఖరికి నాకు ఒకటి అనిపిస్తుంది, ఇంక అన్నీ అయిపోయాయి డ్రామాలకు, ఒకటి 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 2, 3. ఇంకా రేపు ఎల్లుండో ఇంకా సానుభూతి ఇంకే లేవు కదా. ఇంకేమిన్నా నిన్న మొన్న వాట్సాప్లో కూడా ఏదో చూశాను అంటే అది నిజమైన అవ్వచ్చు. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు తీసుకొచ్చారు ఏదైతే అప్పుడు సినిమా యాక్టర్ ఏదైతే దాని పేరు భారతీయ జనతా పార్టీ మీద డ్రామా అని గరుడ యాక్షన్ గరుడ ఏదైతే ఆపరేషన్ గరుడ అన్నప్పుడు ఒకటి తీసుకొచ్చారు. అలాంటి మళ్ళీ ఒకటి మళ్ళీ ఏ నాయకులకు అక్కర్లేదు చంద్రబాబు నాయుడు. ఇది సడన్గా ఎక్కడో వచ్చి మీటింగ్ అవుతున్నా పడిపోయాం. అమ్మో ఏదైనా వచ్చి పాపం కష్టపడి పడిపోయాడు, అమ్మో ఏదైనా సానుభూతి కోసమో లేకపోతే హాస్పిటల్లో జాయిన్ అయిపోవడం, వాటికి 2 మిగిలిపోయి ఆఖరికి ఈ 2 మిగిలిపోయాయి. శుభ్రం రెస్ట్ చేసుకునేది చంద్రబాబు నాయుడు గారు. అయిపోయింది సమయం. ప్రజలు దాన్ని అర్థమైంది. ఇంకా అబద్ధాన్ని ఎన్నేం చెప్తారు మీరు? చెప్పిందే చెప్పి ప్రజలు విసిగిస్తూ పూర్తిగా కూడా నిన్న మొన్న ఆయన మాట్లాడి శ్రీకాకుళం జిల్లాలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు తీవ్రంగా ఖండిస్తున్నా, ఆక్షేపం తెలియజేస్తున్నా. ఒక హుందాతనం లేనిగా ఒక వ్యక్తి ఒక రాజకీయ ఉన్మాదంతో మాట్లాడుతున్న మాటలు తప్ప, ఉన్మాదిగా మాట్లాడిన మాటలు తప్ప ఓ రాజకీయంగా పండించిన మాటలు కాదు. 5 సంవత్సరాలు ఏం చేస్తున్నా చెప్పుకోలేక వ్యక్తిగతమైన విమర్శలతో, వ్యక్తిగతమైన మాటలతో కించపరుస్తూ మాట్లాడుతున్నాం. తిన్నగా ఖండిస్తున్నాం. ఇప్పటికీ అప్రమత్త ప్రజలందరూ ఉన్నారు. ఇంకా అప్రమత్తం ఉండాలి. ఇంకా మోసాలు చేయడానికి, ఇంకా మ్యానిపులేట్ చేయడానికి, ఇంకా ఆయనకు వచ్చిన గజగన్న గోకర్ణతో ఇంకా చేయడానికి ఇంకా ప్రయత్నం చేస్తారు. ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో, అటు నీటి వనరులు కానీ, లేకపోతే ఇటు విద్యాపరంగా కానీ, అటు వైద్యపరంగా కానీ, లేదు గ్రామాల అభివృద్ధికి రహదారులు కానీ ఏ రకంగా అభివృద్ధి చేశారో అంతకంటే మెనగా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి మించిన తనయుడు అనిపించుకుంటాడు. ప్రజలందరూ కూడా ఆశీర్వదించమని మీ ద్వారా కోరుతున్నాం. ఉదయం 10 గంటలకు ఎస్కోటలో మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల నేపథ్యంలో బహిరంగ సభ ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. 10 గంటలకి బహిరంగ సభ ఉంది. సభను విజయవంతం చేయమని, ప్రజలందరూ వచ్చి విజయవంతం చేయమని మీ ద్వారా కోరుతున్నాం. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.